హలో క్లాస్, వెల్కమ్ టు దిస్ సెక్షన్. ఇవాల్టి సెక్షన్లో మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ వచ్చి ద రోల్ ఆఫ్ టెక్నాలజీ. ఇది 2.1. మనం ఇంత ముందు సెషన్లో మనం నేర్చుకున్నటువంటిది 19th సెంచరీలో ఎలా షిఫ్ట్ అయింది ద గ్లోబల్ అగ్రికల్చరల్ ఎకానమీ ఆఫ్ ద లేట్ 19th సెంచరీ ఎగ్జాంప్లిఫైడ్ ద షిఫ్ట్ టువర్డ్స్ స్పెషలైజేషన్ అండ్ ఇంటర్డిపెండెన్స్. వాళ్ళ యొక్క డిపెండెన్స్ పెరగటానికి ఎలా ఉపయోగపడింది అనేటువంటిది మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇవాళ మన సెషన్లో మనం నేర్చుకోబోయేది రోల్ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజీ యొక్క పాత్ర ఎలా ఉంది 19th సెంచరీ ఆ టైంలో. ద సిగ్నిఫికెంట్ రోల్ ఆఫ్ టెక్నాలజీ ప్లేడ్ ఇన్ షేపింగ్ ది ఎకనామిక్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద 19th century, particularly in the context of global trade, food distribution, and colonial expansion. So, here we are going to learn about three different aspects of the technology impact. టెక్నాలజీ యొక్క ఇంపాక్ట్ని మూడు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రేడు, అలాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషను, అట్లాగే కొలోనియల్ ఎక్స్పాన్షన్, ఈ మూడు ఆస్పెక్ట్స్ గురించి అయితే మనం ఫస్ట్ డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. ద టెక్నాలజీ ఆర్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్, ముఖ్యంగా వచ్చినటువంటి మార్పులు ఏంటి, టెక్నాలజీ మనకి ఎలాంటి మార్పుల్ని తీసుకొచ్చింది అని అంటే, ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రైల్వే నెట్వర్క్, స్టీమ్ షిప్, టెలిగ్రాఫ్స్. దే ప్లేడ్ ఏ పివటల్ రోల్ ఇన్ కనెక్టింగ్ డిస్టెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సుదూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు, అంటే చాలా దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలని కనెక్ట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మనకి రైల్వే నెట్వర్క్, స్టీమ్ షిప్స్ అంటే షిప్స్, అలాగే టెలిగ్రాఫ్స్, ఇవన్నీ కూడా బాగా ఫెసిలిటేట్ చేసి మనకి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, దీస్ ఇన్వెన్షన్స్ లైక్ రైల్వే, స్టీమ్షిప్ అండ్ టెలిగ్రాఫ్స్ హ్యావ్ ఫెసిలిటేటెడ్ faster communication and transport, revolutionizing the global trade and mobility. గ్లోబల్ ట్రేడ్ మొబిలిటీ పెంచటానికి, బాగా కనెక్టివిటీ పెరగటానికి ఇది బాగా ఉపయోగపడింది. సోషల్ అండ్ ఎకనామిక్ నీడ్స్ పరంగా మనం చూసుకుంటే, ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే జరిగినాయో దే డిడ్ నాట్ అకర్ ఇన్ ఐసోలేషన్. కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే నిర్ణీతమై ఉండిపోలేదు. దే వర్ ఆఫన్ డ్రివెన్ బై బ్రాడర్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ కాలనైజేషన్ అండ్ ఎకనామిక్ డిమాండ్స్. కాలనీస్లో వచ్చింది, ఎకనామిక్ అవసరాల దృష్ట్యా వచ్చింది. సో ఇన్వెస్ట్మెంట్స్, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, కాలనీస్ నుంచి గూడ్స్ తీసుకురావటానికి, మెయిన్గా వాళ్ళకి మార్కెట్స్ ఎఫిషియెంట్గా తయారవటానికి ఉపయోగపడ్డాయి అనేటువంటిది మనకి ఇక్కడ ఈ రోల్ మనకు తెలియజేస్తుంది. అంటే ఇన్వెన్షన్ పెరగటం వలన కేవలం ఒక ప్రాంతంలోనే ఇన్వెంట్ అయ్యింది, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి టెక్నాలజీ కాకుండా ఓవరాల్గా ముఖ్యంగా కాలనీస్ నుంచి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని వేసుండొచ్చు. కానీ మొత్తానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అయితే ఇది ఖచ్చితంగా దోహదపడింది. మార్కెట్కి ఎఫిషియెంట్గా గూడ్స్, ఇప్పుడు ఒకసారి రోడ్డు వేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాల కోసమే రోడ్డు వేశారు, అందులో ఏ మొహమాటం ఏం లేదనుకుందాం కాసేపు. కానీ ఆ రోడ్లో మనకు కావాల్సినటువంటి వస్తువులను కూడా మనం తీసుకెళ్ళొచ్చు కదా అనేటువంటి ఒక ఆస్పెక్ట్ని అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు. రెండవది మీట్ ట్రేడ్ అండ్ రెఫ్రిజరేషన్. బిఫోర్ ది 1870s, the trade in meat faced challenges because live animals had to be shipped across.
This process was costly and inefficient due to space constraint, animal deaths, and quality issues. 1870కి ముందు అంటే బిఫోర్ 1870s పీరియడ్లో ఈ మాంసపు వ్యాపారం ఎలా జరిగేదండి అంటే ఆ జంతువుల్ని మేకలనైనా గొర్రెలనైనా లేదా బఫెలోస్ వీటిని వాళ్ళు ఏం చేసేవాళ్ళంట బ్రతికున్నటువంటి యానిమల్స్ని షిప్లోకి ఎక్కించేవాళ్ళు. షిప్లోకి ఎక్కించి దాన్ని ఆ ప్రాంతానికి పంపించి ఆ ప్రాంతంకి పంపించాలి. షిప్లో పంపిస్తారు ఎందుకంటే బాగా బరువైనటువంటి జంతువులు ఉంటాయి. ఒక జంతువును పంపించరు కాబట్టి కొన్ని వందల జంతువులను పంపిస్తారు కాబట్టి నావల్ అంటే జనరల్గా షిప్స్నే వాడతారు. ఈ షిప్ని వాడినప్పుడు అందులో ఒక్కొక్కసారి యానిమల్స్ చచ్చిపోవచ్చు. ఒక్కొక్కసారి మనకి స్పేస్ సరిపోకపోవచ్చు. వాళ్ళకి కావాల్సిన యానిమల్స్ పంపించాలి. ఒక 500 యానిమల్స్ని పంపించాలి. స్పేస్ సరిపోక కుక్కి అంటే బాగా ఇరికిచ్చి పెట్టేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇలా ఉండటం వలన యానిమల్స్ కొంత సఫకేషన్కి గురై అంటే ఇబ్బంది పడి చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. చనిపోయినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి ఏదైనా ఒక జంతువు చనిపోతే దాని నుంచి వాసన రావటం, ఈ క్వాలిటీ ఇష్యూస్ కొంత వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడైతే రెఫ్రిజిరేటెడ్ షిప్స్ అంటే మన ఇంట్లో మనకి రెఫ్రిజిరేటర్స్ అందరికీ తెలుసు కదా, ఏదైనా మనం వస్తువు తెచ్చి దాంట్లో పెట్టామనుకోండి అది కొంచెం జాగ్రత్తగా అలాగే ఉంటుంది కొన్ని రోజుల పాటు. సో ఇక్కడ ఎప్పుడైతే షిప్స్లో కూడా రెఫ్రిజిరేటెడ్ షిప్స్ వచ్చినాయో మీట్ టు బి స్లాటెడ్ ఆ జంతువుల్ని ఇక్కడే చంపేసి ఆ మాంసాన్ని ఫ్రోజన్లో అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అమెరికాకి కానీ ఆస్ట్రేలియాకి కానీ న్యూజిలాండ్కి కానీ లేదా యూరోప్కి కానీ పంపించటం చాలా వెసులుబాటు కల్పించింది. చాలా యూస్ఫుల్గా ఉపయోగపడింది అనేటువంటిది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో వన్ ఇన్నోవేషన్ హ్యాస్ చేంజ్డ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద మీట్. ఏంటిదా ఇన్నోవేషను? ఒకటి మనకి రెఫ్రిజిరేటెడ్ షిప్స్. ఈ ఇన్నోవేషన్ ఏం చేసిందంట, షిప్పింగ్ కాస్ట్ గాట్ రిడ్యూస్డ్ అండ్ మీట్ మోర్ ఎఫోర్డబుల్, ఎనేబులింగ్ ఈవెన్ పోరర్ యూరోపియన్స్ టు యాక్సెస్ ఎ మోర్ న్యూట్రిషియస్ అండ్ డైవర్స్ డయట్. ఇంతకుముందు చాలా ఖరీదుగా ఉండేదంట నాన్ వెజ్ తినాలి అని అంటే సంపన్న వర్గం వాళ్ళు మాత్రమే తినగలిగేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ రెఫ్రిజిరేటెడ్ షిప్స్ వచ్చినాయో బల్క్లో మనం ఎక్కువగా నాన్ వెజ్ని పంపించేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా పంపించేటువంటి ఒక క్రమంలో వీళ్ళకి తక్కువ ధరకి నాన్ వెజ్ దొరికింది. కాబట్టి సామాన్యంగా ఉండేటువంటి ప్రజలు, తక్కువ ఆదాయం కలిగినటువంటి వారు, వాళ్ళకి కూడా దే గాట్ ద ఛాన్స్ టు ఈట్ మీట్ ఇన్ దేర్ డే టు డే లైఫ్. వాళ్ళు ఖర్చు పెట్టుకెళ్ళుకొని కొనుక్కోగలిగేటువంటి స్థాయికి వచ్చింది అనేటువంటిది మనకి ఇక్కడ ఒక మేజర్ చేంజ్. సో ఇది యూరోపియన్ సొసైటీ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది? ఫాస్టర్ కమ్యూనికేషన్, ఫాస్టర్ ట్రాన్స్పోర్ట్, మీట్ అవైలబిలిటీ. సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ద యూరోపియన్ సొసైటీ? Lower meat prices improved the living standard of the European poor, who could add meat, butter, and eggs to their diets, breaking the monotony of bread and potatoes. Before they were having only bread and potatoes. Now they were able to add to their meal or add to their diets eggs, butter, and even meat. We are referring very clearly here the meat. It could be meat of any aspect. It could be from sheep, it could be from goat, or it could be from the other animals. So meat also became available to the poor people, and the living conditions
contributed to the greater social stability within the European nations and supported imperialistic efforts abroad by making colonial goods more accessible. So now, whatever is produced in the colonies is being brought to the European market and it is available to every one of us, especially in Europe when you're talking. And even the common people are able to afford and buy this one. Now, in order to summarize this aspect of technological advancements like the railways, the steamship, and the refrigerated ships were not just the products of invention but were deeply connected to the demands of a growing global economy, colonization, and social needs. So these innovations have significantly reduced the cost of the enhanced trade efficiency and improved the living conditions, highlighting how technology intertwined with the broader economic, పొలిటికల్ చేంజెస్ టు షేప్ ది మోడర్న్ వరల్డ్. సో ఇందులో మనకు తెలుస్తుంది ఏంటంటే అప్పటి వరకు సామాన్యంగా ఉన్నటువంటి అంటే అల్ప ఆదాయ వర్గాలు అంటే తక్కువ జీతాలు వచ్చేవాళ్ళు సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహారంలో రెగ్యులర్గా వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం ఏంటి బ్రెడ్, రెగ్యులర్గా వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం ఏంటి పొటాటోస్. ఎప్పుడైతే ఈ టెక్నాలజీ బాగా పెరిగిందో వాళ్ళకి మీట్ అవైలబుల్గా వచ్చింది, అలాగే ఎగ్స్ వచ్చినాయి, అలాగే బటర్ వచ్చింది. సో వాళ్ళు హెల్దీగా ఉన్నారు, ఎక్కువ వర్క్ చేయగలుగుతున్నారు, అలాగే కాలనీస్ నుంచి ఎక్కువగా ప్రోడక్ట్స్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోగలుగుతున్నారు ఈ ట్రాన్స్పోర్టేషను కమ్యూనికేషన్ పెరగటం వలన అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే 2.3 నెక్స్ట్ సబ్ టాపిక్ మనం చూస్తే ఈ 19th సెంచరీలోనే లేట్ నైన్టీన్త్ సెంచరీ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తుందండి? లేట్ అన్నప్పుడు ఏదైనా ఒక సెంచరీకి లేట్ అన్నప్పుడు 51 to 99 ఇయర్స్ వరకు వస్తుంది. ఇక్కడ మనకి లేట్ 19th సెంచరీ అన్నారు అంటే 1851 నుంచి 1899 వరకు లేట్ 19th సెంచరీ వస్తుంది. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ లేట్ 19th సెంచరీకి ఇట్ హ్యాడ్ ఎ డ్యూయల్ నేచర్. వన్ సైడ్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ట్రేడ్ అండ్ మార్కెట్స్. ఒక సైడు నాణానికి రెండు సైడ్లు ఉన్నట్టుగా ఇక్కడ ఒక 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 సైడ్ మనం కనుక తీసుకున్నట్లయితే ది ఎక్స్పాన్షన్ ఆఫ్ మార్కెట్స్ అండ్ ద ట్రేడ్ హ్యాపెండ్. ఆన్ ది అదర్ సైడ్ మరొక సైడు మనకి సివియర్ ఎకనామిక్, సోషల్ అండ్ ఇకలాజికల్ కాస్ట్ ఇన్ఫ్లిక్టెడ్ ద కాలనైజ్డ్ సొసైటీస్. తీవ్రమైనటువంటి ఆర్థిక, సామాజిక అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి ఖర్చు బాగా పడింది, ప్రభావం బాగా పడింది. ఏమిటది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం తీసుకున్నట్లయితే ట్రేడ్ బాగా ఎక్స్పాండ్ అయిందని చెప్పుకున్నాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ ప్రపంచ దేశాల నుంచి వస్తుంది, గ్లోబల్ ట్రేడ్ బాగా జరిగింది. సో కాలనైజ్డ్ రీజన్స్ were forcefully integrated into the global economy primarily to serve economic interests of the colonial masters. కొలోనియల్ మాస్టర్స్కి ఉపయోగపడే విధంగానే మనకి కాలనీస్ని ప్రొడ్యూస్ చేయమన్నారు తప్ప ఎక్కడా కూడా స్థానికంగా దొరికేటువంటి ప్రత్యేకమైనటువంటి యూనిక్ ప్రోడక్ట్స్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఇంపార్టెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం ఎక్కడా చేయలేదండి. యూరోప్లో ఏదైతే డిమాండ్ ఉందో దానికి సంబంధించింది మాత్రమే వీళ్ళని ప్రొడ్యూస్ చేయమన్నారు. సో వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ వన్? దీనివల్ల ఏం జరుగుతుందంటే ద లాస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ లైవ్లీహుడ్స్. వాళ్ళకి అప్పటి వరకు కాలనీస్లో ఉన్నటువంటి స్వేచ్ఛ, వాళ్ళకి నచ్చిన పంట పండించుకోవటానికి కానీ వాళ్ళ జీవన విధానాల్లో కానీ విపరీతమైనటువంటి మార్పు వచ్చింది. వాళ్ళ స్వేచ్ఛని కోల్పోయారు. ది ఇంటిగ్రేషన్ ఆఫ్ కాలనైజ్డ్ సొసైటీస్ often came at the expense of local autonomy, economic self-sufficiency, and traditional ways of life.
వాళ్ళకు ఉన్నటువంటి ట్రెడిషనల్ వేస్ ఆఫ్ లైఫ్లో వాళ్ళు చేంజెస్ తీసుకురావాల్సి వచ్చింది. ఆ లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క పట్టుని వాళ్ళు కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాలనైజ్డ్ పీపుల్ వేర్ కంపెల్ టు షిఫ్ట్ ఫ్రమ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ టు క్యాష్ క్రాప్ ప్రొడక్షన్ ఆర్ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఫర్ ఎక్స్పోర్ట్ పర్పస్, ఆఫన్ అండర్ ఎక్స్ప్లాయిటేటివ్ కండిషన్స్. కాలనీల్లో ఉండేటువంటి ప్రజలకి అప్పటి వరకు వాళ్ళు పండిస్తున్నటువంటి పంటలు వరి కానీ ఏదైనా పండిస్తుంటే అది బ్రిటిష్ వాళ్ళు తినరు కాబట్టి, అది బ్రిటన్లో అమ్మటానికి వీలవ్వదు కాబట్టి, ఎక్కువ మంది అక్కడ దాన్ని కొనరు కాబట్టి, వాళ్ళకి కావలసినటువంటి కాటన్ కానీ ఇండిగోని కానీ ఖచ్చితంగా మీరు ప్రొడ్యూస్ చేయాల్సిందే అనేటువంటి ఒక ఒత్తిడిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయటం జరిగింది. దాన్ని ఒత్తిడి చేశారు. ఎక్స్క్యూజ్ మీ. ఒత్తిడి చేసి స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క పంటని వాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం ఉంది. అలాగే డిస్ట్రాయ్ చేసినటువంటి పరిణామాలను కూడా మనం చూసాం. సరే, ఇది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే ఎకనామిక్, సోషల్ అండ్ ఎకలాజికల్ డిస్రప్షన్స్, ఇబ్బందులు. ద కొలోనియల్ మోడల్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ డివాస్టేటెడ్ ది లోకల్ ఎకానమీస్. స్థానికంగా ఉండేటువంటి ఎకానమీస్ని ఇబ్బంది పెట్టింది. స్థానికంగా ఉండేటువంటి చేతి వృత్తులు వాళ్ళు, ఫార్మర్స్ అండ్ అదర్ వర్కర్స్ వేర్ డిస్టర్బ్డ్. వాళ్ళ యొక్క వృత్తి వాళ్ళు కోల్పోయే ప్రమాదం వచ్చింది. సోషల్ స్ట్రక్చర్స్ వేర్ ఆల్టర్డ్ యాజ్ కొలోనియల్ పాలసీస్ ప్రయారిటైజ్డ్ యూరోపియన్ ప్రాఫిట్ ఓవర్ ఇండిజీనియస్ వెల్ఫేర్. యూరోప్లో లాభాలు వచ్చేటువంటి దానికే వాళ్ళు మొగ్గు చూపారు కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవనాల గురించి వాళ్ళు ఎక్కడా కూడా పట్టించుకోలేదు. అలాగే ఇకలాజికల్ డ్యామేజ్ అన్నప్పుడు పర్యావరణానికి సంబంధించినటువంటి డ్యామేజ్ ఏం జరిగిందండి అంటే ఫారెస్ట్స్ మొత్తాన్ని కూడా క్లియర్ చేయటం ప్రారంభించారు. సాయిల్ డిప్లీట్ అయిపోయింది. వాళ్ళు చెప్పిన పంటలు వేయటం వల్ల సాయిల్ పాడైపోయింది. సో అన్సస్టైనబిలిటీకి వీళ్ళు ఇది చేశారు. దానివల్ల మనకి పొల్యూషన్ లెవెల్స్ పెరగటం, వాతావరణంలో మార్పులు రావటం, సారవంతమైనటువంటి మట్టి తన యొక్క పట్టుని కోల్పోవటం, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. సో పార్టిషన్ ఆఫ్ ఆఫ్రికా 1885లో బెర్లిన్లో ఒక కాన్ఫరెన్స్ జరిగిందంట. బెర్లిన్ అనేటువంటి ప్రాంతంలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఏంటి ఆ కాన్ఫరెన్స్ అంటే యూరోపియన్ పవర్స్ formalize the division of Africa into colonies without considering ethnic, cultural or historical boundaries. వీళ్ళందరూ బెర్లిన్లో కలిసి యూరోపియన్ పవర్స్ అందరూ కూడా ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏంటంటే ఈ పార్ట్ నీకు, ఈ పార్ట్ నాకు, ఈస్టర్న్ పార్ట్లో నేను ఉంటాను, వెస్టర్న్ పార్ట్ మీరు తీసుకోండి, సదర్న్ పార్ట్ నేను తీసుకుంటాను అని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరినీ కలవకుండా, అక్కడ ఉన్నటువంటి చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోకుండా, అక్కడ ఉండేటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి ఐడెంటిటీస్ సంబంధాలు తెలుసుకోకుండా వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. స్ట్రైట్ లైన్ బార్డర్స్ were drawn by the colonizers, disregarded the identities and livelihoods of the African communities. ఆఫ్రికాలో ఉండేటువంటి ప్రజల యొక్క మనోభావాల్ని, వాళ్ళ యొక్క స్థానికంగా ఉండేటువంటి ఐడెంటిటీని కన్సిడర్ చేయకుండా వాళ్ళు వాళ్ళకి నచ్చిన విధంగా, అంటే యూరోపియన్స్కి నచ్చిన విధంగా, ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం అండ్ జర్మనీ expanded their territories significantly, while the United States also became a colonial power by acquiring former Spanish colonies in the late 1890s. సో స్పానిష్ కాలనీస్ని ఎక్వైర్ చేసుకోవడం ద్వారా అమెరికా, అలాగే బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ తమ యొక్క పట్టుని నిలుపుకునేటువంటి ప్రయత్నం చేసే ఆఫ్రికా ఖండం పైన. అలాగే ఇంపాక్ట్ ఎలా వచ్చిందండి లైవ్ స్టాక్ అలాగే మీట్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే
ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ జరిగిందో ఆ ఇండస్ట్రియలైజేషన్ అనేది ఏం ట్రాన్స్ఫార్మ్ చేసింది? ట్రెడిషనల్ ట్రేడ్, స్థానికంగా ఉన్నటువంటి క్యాటిల్ని, మీట్ని, ఫార్మర్స్ బాట్ క్యాటిల్ టు ఫేర్స్, వాళ్ళు ఏం తీసుకెళ్లేవాళ్ళు? మార్కెట్స్కి తీసుకెళ్లేవాళ్ళు. స్మిత్ ఫీల్డ్ మార్కెట్, లండన్లో లైఫ్ స్టాక్ ట్రేడ్ అయ్యేది. విత్ అడ్వాన్స్మెంట్స్, ఎప్పుడైతే ఈ రెఫ్రిజిరేటెడ్ షిప్స్ వచ్చేసినాయో మనకి, ఈ అడ్వాన్స్మెంట్స్తో వాళ్ళు ఏం చేశారు? ఓన్లీ మీట్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కదా, దాన్ని చంపేసి. సో అక్కడ ఇండస్ట్రియల్ బాగా ఇదైపోయింది. స్మాల్ స్కేల్ ఫార్మర్స్ ఎవరు కూడా దాన్ని ఇది చేసుకోలేకపోయారు. సో కొలోనియల్ ఇజం బ్రాడర్గా ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది అనేది మనం తీసుకున్నట్లయితే, కొలోనియలిజం వలన గ్లోబల్ పవర్ డైనమిక్స్, ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ పవర్ డైనమిక్స్, ప్రపంచవ్యాప్తంగా తమ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని చూపించగలిగేటువంటి శక్తులుగా కొన్ని దేశాలు మారాయి. గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు ఈ మధ్య. టు వరల్డ్ ఎకానమీ ఎక్స్ప్లాయిటేటివ్ వేస్ దట్ బెనిఫిటెడ్ ద కాలనైజర్స్ వైల్ ఇట్ డ్రోవ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ యూరోప్. ఇట్ లెఫ్ట్ బిహైండ్ ఎ లెగసీ ఆఫ్ ఇంపవరిష్మెంట్. ఇంపవరిష్మెంట్ అంటే ఒకప్పుడు బాగా బతికినారు, ఇప్పుడు బతకలేకపోతున్నారు అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా, బతికి చెడ్డవాళ్ళు అంటాం మనం తెలుగులో. మా మా ఊర్లో అంటారు. బహుశా మీ ఊర్లో ఏమంటారు మరి? ఇంపవరిష్డ్ అంటే తగ్గారు, అంతకుముందు బాగానే ఉన్నారు ఇప్పుడు తగ్గారు, అలాంటి వాళ్ళని ఇంపవరిష్డ్ అంటాం. సడన్గా ఆస్తి కోల్పోవటం కానీ, సడన్గా తమ యొక్క విలువ తగ్గిపోవటం కానీ, అలాంటి వాటిని ఇంపవరిష్మెంట్ అంటాం. ఇనీక్వాలిటీ, అసమానతలు, ఎప్పుడైతే మనకి సమాజంలో డబ్బు లేదో ఇనీక్వాలిటీ అనేది సహజంగా వచ్చేస్తుంది. ఎన్విరాన్మెంటల్ డీగ్రేడేషన్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా ప్రారంభమయ్యాయి. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత హిస్టరీలో ఒక ప్రొఫౌండ్ కాస్ట్, విపరీతమైనటువంటి మనకి ప్రమాదానికి ఇది దారి తీసింది. తర్వాత సర్, హిస్టారికల్ పీరియడ్ సర్వ్స్ యాజ్ ఎ రిమైండర్ of the profound cost of imperial expansion on those who were subjugated, even as it shaped the interconnected world we know today. ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి ఇంటర్కనెక్టెడ్ వరల్డ్ ఏదైతే ఉందో అది ఒకప్పుడు కాలనీస్గా మార్చబడి అక్కడ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కల్చర్, ఎకానమీ డిస్టర్బెన్స్ గురైంది అనేది మనకి హిస్టరీ ఒక ఎవిడెన్స్గా మనకి ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో మనకి సర్ హెన్రీ మార్టన్ స్టాన్లే అనేటువంటి ఆయన యొక్క ఎక్స్ప్లోరేషన్స్ గురించి కూడా మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి టెక్స్ట్ బుక్లో. సో హూ వాజ్ హెన్రీ మార్టన్ స్టాన్లే? ఆయన సెంట్రల్ ఆఫ్రికా ఎగ్జాంప్లిఫై ద ఇంటర్సెక్షన్ ఆఫ్ జియోగ్రాఫికల్ ఎక్స్ప్లోరేషన్స్. ఆయన కనుక్కున్నాడు ఆఫ్రికా గురించి, అలాగే ఆ ప్రాంతాలపై పట్టు, ఇంపీరియలిజం కూడా స్టార్ట్ చేశాడు ఆయన. సో ఏమిటది అనేది కూడా మనం ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. సో బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎవరెత్తను అని అనేది మనం తీసుకుని, హూ వాస్ హెన్రీ మోర్టన్ స్టాన్లీ అంటే, ఈ స్టాన్లీ అనే అతను ఒక జర్నలిస్టు, ఒక ఎక్స్ప్లోరర్. ఇతను న్యూయార్క్ హెరాల్డ్ అనేటువంటి ఒక గ్రూపు కమిషన్ ఇతనికి వర్క్ ఇచ్చింది టు లొకేట్ డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్, ఏ మిషనరీ అండ్ ఎన్ ఎక్స్ప్లోరర్ who had been out to contact while working in Africa. మాకు డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ అనే అతను ఒక మిషన్ మీద వెళ్ళారు, ఆయన కూడా మీలాగే ఒక ఎక్స్ప్లోరర్, సో ఆయన గురించి డీటెయిల్స్ మీరు కనుక్కోండి అని ఒక టాస్క్ ఇచ్చారు ఇతనికి. న్యూయార్క్ హెరాల్డ్ కంపెనీ వాళ్ళు, అంటే ఒక న్యూస్ లేకపోతే ఏజెన్సీనో అనుకోవచ్చు. సో ఈయన వెళ్ళాడు. స్టాన్లీ గెయిన్డ్ ఇంటర్నేషనల్ అక్లెయిమ్ after famously finding Livingstone near Lake Tanganyika in 1871 and greeting him with now famous phrase, Dr. Livingstone, I presume. ఆయన్ని కనుక్కున్నాడంట. ఎక్కడ కనుక్కున్నారు ఇన్ని? అక్కడ ఒక నది ఉంది, తంగ్నియక. తంగ్నియక అనేటువంటి నది 1871లో ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళి
ఆయన్ని అక్కడ చూసి డాక్టర్ లివింగ్స్టన్ ఐ ప్రజ్యూమ్ అని, మీరు ఆయనేనా అని అడిగారంట ఆయన్ని. సో ఆ విధంగా ఆయన కనుక్కున్నారు. స్టాన్లీస్ ఎక్స్పెడిషన్స్ వేర్ మిలిటరైజ్డ్. ఈయన యొక్క ఎక్స్పెడిషన్స్, ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా వెపన్స్తో వెళ్ళేవాడు. లోకల్గా ఉండేటువంటి హంటర్స్, వారియర్స్, లేబరర్స్తో వెళ్ళేవాడు. ఆఫన్ ఎంగేజ్డ్ ఇన్ వైలెంట్ ఎన్కౌంటర్స్ విత్ ఆఫ్రికన్ ట్రైబ్స్. ఎక్కడైనా కొంచెం ఇబ్బందిగా ఉందంటే అక్కడ ట్రైబ్స్ని వాళ్ళని చంపేసేవాడు, లేదా ఆయన మాట వినేటట్టు చేసుకునేవాడు. అలాగే ఈయన వెళ్తూ వెళ్తూ ఆ టెరైన్స్ అన్నిటిని, రివర్స్ అన్నిటిని కూడా మ్యాపింగ్ చేశాడు, అంటే సర్వే చేశాడు, గీశాడు. ఇక్కడ రివర్ ఉంది, ఇంత డిస్టెన్స్ వచ్చిన తర్వాత ఈస్ట్లో రివర్ ఉంది, వెస్ట్లో రివర్ ఉంది, ఇలా ఆయన ఇది చేసుకుంటూ వచ్చాడు. సో హీజ్ ఎక్స్ప్లోరేషన్స్ ప్రొవైడెడ్ ఏ డీటెయిల్డ్ జియోగ్రాఫికల్ అండ్ స్ట్రాటజిక్ నాలెడ్జ్. విపరీతమైనటువంటి డీటెయిల్స్, నాలెడ్జ్, అంటే అప్పటి వరకు వాళ్ళకి లేదండి ఈ నాలెడ్జ్ కానీ ఈ అవగాహన కానీ వాళ్ళ దగ్గర లేదు, అప్పటి వరకు లేదు. కాబట్టి ఎప్పుడైతే ఇతను ఇవన్నీ ఇవ్వగలిగాడో, దట్ ఫెసిలిటేటెడ్ ద యూరోపియన్ కాంక్వెస్ట్. బ్రిటన్, ఫ్రాన్స్ వీళ్ళందరికీ కూడా ఆఫ్రికాని ఎలా కాలనైజ్ చేయాలి అనేటువంటిది ఇతనికి బాగా ఉపయోగపడింది, ఇతని యొక్క వర్క్. సో రోల్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్, ఇప్పుడు ఈయన ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇంపీరియలిజంకి ఎలా ఉపయోగపడింది. అసలు ఇంపీరియలిజం అంటే ఏంటండి? ఏదైనా ఒక దేశం మరొక దేశాన్ని ఆక్యుపై చేసి, ఆ ఆక్యుపై చేసినటువంటి దేశం బి అనుకుంటే, ఏ అనేటువంటి కంట్రీ బిని ఆక్యుపై చేస్తే, ఏ బిలో ఉన్న రిసోర్సెస్ అన్ని ఏ అనేటువంటి కంట్రీ బెనిఫిట్స్ కోసం కనుక వాడుకున్నట్లయితే దాన్ని హయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ ఇంపీరియలిజంగా పిలుస్తాం. అది ఇంపీరియలిజం అంటే కాలనీస్గా మార్చుకోవటం, సింపుల్గా చెప్పాలంటే. నాట్ జస్ట్ సైన్స్. సో క్యూరియాసిటీ డెవలప్ చేయగలిగారు స్టాన్లీ గారు, మ్యాపింగ్ చేశారు, సర్వే చేశారు. తర్వాత కాంగోకి వెళ్ళి అక్కడ బెల్జియం కింగ్ లియోపాల్డ్ టూ అధికారాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆయన సపోర్ట్ చేయగలిగారు. కొంత అకృత్యాలు కూడా చేశారని చెప్తున్నారు. సహజంగానే మనం చెప్పుకున్నాం, ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆర్మీ, ఒక మిలిటేరియన్ యాక్వెక్స్, అలాగే స్థానికంగా ఉండేటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్తో ఫైట్ చేయటం, ఇవన్నీ సహజమైనటువంటి టాక్టిక్స్ అనుకోవచ్చు మనం, ఈయన చేసేటువంటి టాక్టిక్స్. అట్లాగే వాట్ వాజ్ ద ఇంపాక్ట్ ఆన్ ఆఫ్రికా? టాలెన్స్ ఎక్స్పెడిషన్స్, సారీ స్టాన్లేస్ ఎక్స్పెడిషన్స్. Scramble for Africa, where European powers divided and colonized continent, and little regards for its peoples and cultures. ఏ కోసాన కూడా అక్కడ ప్రజల గురించి కానీ అక్కడ కల్చర్ గురించి కానీ పట్టించుకోలేదు. చాలా చక్కగా కన్వీనియంట్గా వెళ్ళి ఎలా ఆక్యుపై చేసుకోవాలో నేర్పించినటువంటి వ్యక్తిగా స్టాన్లే చరిత్రలో నిలబడిపోతాడు. అలాగే ద సెలబ్రేటెడ్ యాజ్ ఎ డేరింగ్ ఎక్స్ప్లోరర్ ఇన్ హిస్ టైమ్. చాలా సాహసవంతమైనటువంటి ఎక్స్ప్లోరర్గా స్టాన్లీ లెగసీని మనం చెప్పుకోవచ్చు అని మనకి చెప్తుంది. సో ఇన్ ఆర్డర్ టు కంక్లూడ్ దిస్, సర్ హెన్రీ స్టాన్లే లేదా హెన్రీ మార్టన్ స్టాన్లే ఎక్స్ప్లోరేషన్స్ వేర్ డీప్లీ ఇంటర్వైన్డ్ విత్ ఇంపీరియల్ ప్రాజెక్ట్స్. వాళ్ళు వెళ్ళింది అక్కడ స్థానిక ప్రజల్ని ఆక్యుపై చేయటానికే. తెలుసుకుందాం అన్న మాట ఒకటి ఉంది, వెళ్ళింది కూడా అందుకే. ఈ జర్నీలో ఆయన చేసింది కూడా అదే. అలాగే కాంగో అనేటువంటి ప్రాంతాన్ని పట్టుకున్నారు ఆయన. ఆ కొలోనియల్ అంబిషన్స్కి, యూరోపియన్స్కి బాగా ఉపయోగపడ్డాడు ఆయన. ఆఫ్రికాలో చాలా రకంగా ఆయన ఈ కాన్సిక్వెన్సెస్కి ప్రజలకి చాలా ఇబ్బంది వచ్చింది, కానీ యూరోపియన్స్కి అయితే బాగా బెనిఫిట్ అయ్యింది. సో ఇది మనకి 2.3లో మనం నేర్చుకున్నాం. సో 19th సెంచరీ, లేట్ 19th సెంచరీ, సర్ హెన్రీ స్టాన్లే వాళ్ళ యొక్క ఎక్స్పెడిషన్స్, ఈ డీటెయిల్స్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ సెషన్లో కానీ నెక్స్ట్ మాడ్యూల్లో కానీ 2.4 ద క్యాటిల్ ప్లేగ్ అండ్ ఇండెంటర్డ్ లేబర్ మైగ్రేషన్ ఫ్రమ్ ఇండియా గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.